హలో డియర్ వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వి శ్రావణజ్యోతి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చెక్ చేయండి. మీకు కనుక వీడియోస్ యూజ్ అవుతాయి అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు వీడియో విషయంకి వచ్చేస్తే నా డేని నేను ఎలా ప్రొడక్టివ్గా చేసుకున్నాను అని చూపిస్తూ, ఇంకా కొన్ని హెల్తీ రెసిపీస్తో పాటు ఒక మంచి DIY, ఇంకా చాలా మంచి ఒక మోటివేషన్ కూడా ఉంటుంది. ఇంతకుముందు మీరు చూసింది రాగి ఇడ్లీ కోసం నానబెట్టుకున్నానండి. ఇప్పుడైతే మధ్యాహ్నం లంచ్ కోసం నేను చేసుకుంటాను అనమాట. మీకు తెలుసు కదా నేను మిల్లెట్స్ తింటున్నాను అని చెప్పి. ఈరోజు నేను తీసుకునే మిల్లెట్స్ ఏంటంటే అరికెలు తీసుకున్నానండి. అరికెలతో పాటు కొంచెం కందిపప్పు కూడా వేసి నానబెట్టుకుంటున్నాను. మిల్లెట్స్ తినాలి అనుకునే వాళ్ళకి తెలుసు కదా, మనం ఒక 6 అవర్స్ ముందైతే నానబెట్టుకోలేని. ఈ రెండు నీట్గా వాష్ చేసి నానబెట్టుకుంటున్నాను. నేను ఈరోజు పెసరపప్పు వేసుకోలేదు, ఎందుకంటే ఉదయం నేను లంచ్ బాక్స్ కోసం బీరకాయ శనగపప్పు కూర చేశాను అనమాట. ఇంకా అది పప్పు ఇది పప్పు ఇంకా అన్ని పప్పులు కలిపితే ఇంకా మనకి గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఒక పప్పు అయితే స్కిప్ చేశాను. కామెంట్లో మన సిస్టర్ ఒకరు అడిగారు అనమాట, అక్క డైలీ పప్పు తీసుకుంటే గ్యాస్ ఇష్యూస్ వస్తాయి కదా అనేసి. అసలు మనం నానబెట్టుకొని చేసుకుంటాం కాబట్టి అసలు ఎలాంటి బ్లోటింగ్ కానీ గ్యాస్ ప్రాబ్లం ఏమి ఉండదండి. మనం ఏంటంటే పప్పులు ఎప్పుడైనా కూడా కనీసం ఒక 2-3 గంటలు నానబెట్టాం అనుకోండి, అసలు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. నేనైతే ఇంకా 6 అవర్స్ ముందే నానబెట్టేస్తున్నాను కాబట్టి అసలు ఎలాంటి బ్లోటింగ్ కానీ గ్యాస్ ఇష్యూస్ కానీ ఏమి ఉండదు. మీరు అలా భయపడే వాళ్ళైతే ఈసారి నుంచి కూడా నానబెట్టి చేసుకోండి, మీకే ఆ రిజల్ట్ అనేది తెలుస్తుంది. ఇంకా ఉదయం 8 లోపు చేయవలసిన పనులన్నీ చేసుకున్నానండి. ఉదయం లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడం, తర్వాత సింక్లో ఉన్న గిన్నెలన్నీ తోమేసుకోవడం, నా కోసం బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం అన్నీ కూడా అయిపోయిన తర్వాత కొంచెం కిచెన్ అయితే ఇలా క్లీన్ చేసుకుంటున్నాను. లిక్విడ్ స్ప్రే అనేది ఇది నేను హోమ్మేడ్ ఇంట్లోనే తయారు చేసుకుంటాను. రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడానికి మనకి ఈ లిక్విడ్ అయితే సరిపోతుందండి. ఇది చాలా నీట్గా వర్క్ అవుతుంది. చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కూడా ఒక వీడియోలో. ఆ వీడియోలో మీరు చూడలేదనుకుంటా అండి, మనకు ఒకసారి చెప్తున్నాను. చాలా సింపుల్ అండి, మన ఇంట్లో ఉన్న వాటితోనే ఇవి చేసుకోవచ్చు. మనం సింపుల్గా డైలీ క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. కొంచెం 2 వంతుల నీళ్లు తీసుకొని అందులో 1 వంతు వెనిగరు, 1 స్పూను అంటే మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి 1 అలా 2 స్పూన్లు బేకింగ్ పౌడర్, 1 స్పూన్ విమ్ లిక్విడ్ వేసి అన్నీ బాగా కలుపుకొని మనం స్టోర్ చేసుకొని ఇలా స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకున్నాం అనుకోండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మీకు కావాలంటే ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. నేను 1 ఇయర్ పైనే ఈ 3 మంకీస్ అయితే చేశానండి. పాత వీడియోస్లో అయితే చూపించాను. చెడు వినకు, చెడు కనకు, చెడు అనకు, ఈ 3 చేశాను అనమాట. ఇవి ఏంటంటే బాదం మిల్క్ బాటిల్తో చేశాను. ఒక మనిషి ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలి అంటే ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. అందులో ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ నేనేదో అనుకుంటున్నానంటే చెడు మాట్లాడుకు అనేది. ఎందుకంటే మన నోరు కంట్రోల్లో ఉంచుకున్నాం అనుకోండి, చాలా సమస్యల నుంచి అయితే బయటపడవచ్చు. సమస్యలు రావు అని కూడా అంటాను. మన నోటి నుంచి వచ్చే మాటలు మంచి మాటలు అయితే ఆటోమేటిక్గా మంచి స్ప్రెడ్ అవుతుంది. నేనైతే అదే అనుకుంటానండి. మనం ఏదైనా మాట్లాడాము అంటే దాన్ని 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాలి. మనం ఒక్క మాట పొరపాటున మాట్లాడినా కూడా ఎదుటి వాళ్ళు బాధపడుతున్నారు అంటే మనం ఇంకా తిరిగి తీసుకోలేము అనమాట. అందుకే ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడడం చాలా ఉత్తమం అని అంటాను. మీరేమంటారు? నాకైతే అదే అనిపిస్తుంది. ఇంకా ఈరోజైతే ఈ బాదం మిల్క్ బాటిల్తో చెడు మాట్లాడుకు అనే మంకీని అయితే చేద్దాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, 2 అయిపోయి ఇంకొకటి చెయ్యాలి, అసలు మెయిన్దే చేయడం మానేసాను అనేసి అనుకుంటున్నాను. అలా ఏదో ఒక పనిలో పడిపోయి ఇంకా చేయట్లేదనమాట. ఈరోజైతే ఎలాగైనా కంప్లీట్ చేసేస్తాను. దీనికోసం లోపల దాచిన ఆయుధాలన్నింటినీ తీసానండి. అప్పుడైతే ఎక్కువ అసలు ఎంత DIY చేసేదని తెలుసా. ఏదైనా కూడా ఇంట్లో ఏదైనా ఏ పాత డబ్బా కానీ ఏ అయిపోయిన ఖాళీ డబ్బా కానీ దేన్ని వదిలేదని కాదనమాట. ఏది కనిపిస్తే దాంతో ఏం చేద్దామా అని ఆలోచించేదాన్ని. ఏదో ఒకటి ఇంకా ట్రై చేస్తూనే ఉండేదాన్ని అనమాట. ఇంకా మనకి ఈ బాటిల్ అనేది గ్లాస్ కదండి. గ్లాస్ మీద మనం డైరెక్ట్గా పెయింట్ వేసామనుకోండి, అది ఒక లేయర్ లాగా పలుచగా వెంటనే వచ్చేస్తుంది అనమాట. మనం దీనికి ఒక ప్రైమర్ కోట్లా వేయడానికి ఫెవికాల్ అలాగే పౌడర్ మనం ఇంట్లో యూస్ చేస్తాం కదా, టాల్కమ్ పౌడర్ ఏదైతే అది 2 కలిపి మిక్స్ చేసి ఒక కోట్లా వేసుకొని అది ఆరిన తర్వాత మనం పెయింట్ వేసాం అనుకోండి, మనకి ఇంకా పెయింట్ పోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. లేదంటే పెయింట్ తొందరగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా మనం ప్రైమర్ కోట్ వేసుకోవాలి. మన ఫ్యామిలీ మెంబర్ ఒకరు రమ్య రీసెంట్గానే మన ఛానల్ ఫాలో అవుతున్నారు అనమాట. మన ఛానల్లో వీడియోస్ అన్నీ చూస్తానని చెప్పి కామెంట్ చేశారు. తను చాలా రోజుల నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారంట, కానీ ఎందుకో భయపడి అంటే సక్సెస్ అవుతానా లేదంటే ఒకవేళ అవ్వకపోతే ఎవరైనా ఏమనుకుంటారో మధ్యలో ఆపేస్తే అనేసి ఇలా రకరకాల ఆలోచనలు వస్తున్నాయి. ఇంకా నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఏవైనా కొన్ని మాటలు చెప్పండి అనేసి అన్నారనమాట. రమ్య, నీకోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఆ స్టోరీ వింటే నీకు నిజంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయని అనుకుంటున్నాను. ఆ స్టోరీ చెప్పే ముందు మన సబ్స్క్రైబర్ ఒకరు వాళ్ళ కిచెన్లో ఎక్కువగా బొద్దింకల సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు.
బొద్దింకలు తగ్గడానికి ఏదైనా ఒక రెమెడీ చెప్పండి అన్నారనమాట. బొద్దింకలు తగ్గడానికి సూపర్ రెమెడీ అయితే ఒకటి ఉందండి. అదేంటో ఇప్పుడు చూసేయండి. చాలామంది ఇళ్లలో అది ఫేస్ చేసే సమస్యే. బొద్దింకలు అనేది కామన్ అనమాట. ఇంకా అవి మనం పోగొట్టాలి అంటే ఇది బోరిక్ యాసిడ్. ఇది మనకి ఏ మెడికల్ షాప్లో అయినా అవైలబుల్గా ఉంటుందన్నమాట. చాలా తక్కువ కాస్ట్గా వస్తుంది. ఇది మనకి చాలాసార్లు యూస్ చేసుకోవచ్చు కూడా. దీన్ని ఏంటంటే మనం ఏదైనా ఒక పిండిలో కలుపుకోండి. గోధుమ పిండి కానీ ఏదో ఒక పిండిలో కలుపుకోవాలి. ఒక కొంచెం గోధుమ పిండి తీసుకొని 1 స్పూన్ వరకు నేను ఈ బోరిక్ యాసిడ్ని వేసి మిక్స్ చేస్తున్నాను. మనం మామూలుగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోనమాట. బోరిక్ యాసిడ్ అంతా పిండిలో బాగా కలిసేట్టు కలుపుకొని వాటర్ వేసుకొని మామూలుగా మనం కలుపుకొని చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ ఉండల్ని మనం ఏంటంటే ఎక్కడైతే ఎక్కువగా బొద్దింకలు తిరుగుతున్నాయి అనిపిస్తుందో కార్నర్స్లో, మనకి సింక్ దగ్గర ఎక్కువగా సామాన్లు కిచెన్లో కిందన వస్తువులన్నీ పెడుతుంటాం కదా, ఆ మూలల్లో కానీ ఉల్లిపాయలు అవి పెడుతుంటాం ఆ స్టాండ్ దగ్గర కానీ, ఇంకా ఎక్కడైతే మనకి ఎక్కువగా కార్నర్స్ ఉంటాయి అవి ఎక్కువగా తిరుగుతున్నాయి అనిపిస్తుంది ఆ ప్లేస్లో ఒక్కొక్కటి ఇలా పెట్టేశారనుకోండి బొద్దింకలు వాటిని తిని చనిపోతాయి అన్నమాట. ఇంకా మనం ఇలాంటి ఇదేంటంటే అవి డ్రై అయిపోతాయి కదా, ఎక్కువ రోజులైతే ఉండవు కదా, ఒక వారం రోజులకు కానీ 10 రోజులకు కానీ మళ్ళీ ఇలా చేసుకుని పెట్టుకున్నానంటే బొద్దింకల సమస్య అనేది చాలా మటుకు నయమైపోతుందండి. మీరు ఇలా వారానికి ఒకసారి చేసి పెట్టండి. తొందరగా అవైతే ఇంకా రాకుండా ఉంటాయి, వచ్చినా కూడా చనిపోతాయి. నేనైతే ఇదే ఫాలో అవుతుంటాను నా కిచెన్లో అయితే. ఇంకా బాటిల్కి వేసిన ప్రైమర్ కోట్ అయితే ఆరిపోయిన తర్వాత దీనిపైన మళ్ళీ పెయింట్ చేసుకుంటాను. ఇంకా రమ్య అడిగిన టాపిక్ విషయంకి వస్తే ఇది రమ్య ఒక్కదానికే కాదండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే చాలామంది ఏదైనా సాధించాలి అని అనుకుంటారు, వాళ్ళకి ఇంట్లో సపోర్ట్ లేకపోవడం వల్ల కొంతమంది ఆగిపోతారు, కొంతమంది ఇలా భయం చేత ఆగిపోతారు, కొంతమంది ఏంటంటే ఎవరైనా ఏవైనా అనుకుంటారేమో అని చెప్పేసి ఆగిపోతుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఓన్లీ హౌస్ వైఫ్కే కాదు, చదువుకునే పిల్లలకే కావచ్చు, ఏదైనా సాధించాలి కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు ఈ స్టోరీ చాలా బాగా నచ్చింది అనమాట. ఆ స్టోరీ మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఇది 2 విత్తనాలు కదండి. ఒక తోటమాలి తన తోటలో మొక్కలు నాటుదామని చెప్పేసి 2 విత్తనాలను తెచ్చాడంట. మొదటి విత్తనం పేరు ధైర్యం, రెండో విత్తనం పేరు భయం. ఈ 2 విత్తనాలని కూడా ఆ తోటమాలి తన తోటలో నాటిపెట్టాడనమాట. భయం అనే విత్తనం తన మనసులో ఇలా అనుకుంటుంది, మట్టిలో లోపలికి వెళ్తే చాలా చీకటి ఉంటుంది కదా, ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా రాళ్ళు ఉంటాయి, ఇంకా నేను మొలకెత్తి పైకి వచ్చిన తర్వాత రాళ్ళు అన్నీ ఎక్కువగా గుచ్చుతాయేమో కదా, ఇంకా ఎక్కువగా గాలి వీస్తుంది, ఆ గాలి వల్ల నన్ను నా కొమ్మల్ని విరిచేస్తుందేమో కదా, ఇంకా చిన్న చిన్న కీటకాలు పక్షులు వచ్చి నన్ను తినేస్తాయేమో, ఇవన్నీ తలుచుకుంటేనే నాకు చాలా భయం వేస్తుంది. నేను సురక్షితంగా ఉండాలి అంటే నేను మొలకెత్తకూడదు, నేను ఇక్కడే ఉండిపోవాలి అని చెప్పేసి అలాగే ఉండిపోయిందంట. ఇంకా ఆ విత్తనం మొలకెత్తకుండా మట్టిలోనే కుళ్ళిపోయిందనమాట. ఇంకా రెండవ విత్తనం ధైర్యం తోటమాలి విత్తనం నాటిన వెంటనే తన మనసులో గట్టిగా ఒక సంకల్పం అయితే చేసుకుందంట. మట్టిలో చీకటిగా ఉంటుంది, కానీ నేను ఆ చీకటిని చీల్చుకొని వెలుతురు వైపు పెరగాలి, ఈ రాళ్లను నేను పక్కకి నెట్టాలి, గాలి వచ్చినా వాన వచ్చినా నేను దృఢంగా నిలబడి భూమిలోకి నా వేళ్ళని మరింత బలంగా పాతుకుపోవాలి, నేను పైకి ఎదగాలి, పెద్ద వృక్షంగా మారాలి అని ధైర్యం చేసిన ఆ విత్తనం శక్తిని కూడా తీసుకొని చీకటిని మట్టిని చీల్చుకొని బలంగా మొలకెత్తిందట. అది రోజు రోజుకి పెరిగి పెద్ద చెట్టుగా మారింది. ఆ చెట్టు నుంచి అందమైన పువ్వులు వచ్చాయి, పువ్వుల నుంచి కాయలు మారాయి, కాయలు పూర్తిగా పళ్ళుగా మారాయి. ఆ పళ్ళు తను నాటిన తోటమాలితో పాటు ఇంకా చాలామందికి ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా ఆ చెట్టు దారిన పోయే వాళ్ళకి ఎంతోమందికి నీడను కూడా ఇచ్చిందనమాట. తను చేసిన సాహసం వల్ల తను ఎంతో పెద్దగా ఎదిగి పైన ప్రపంచాన్ని చూసి 10 మందికి కూడా ఉపయోగపడిందనమాట. అప్పుడు ఆ చెట్టు మనసులో అనుకుందనమాట, నాతో పాటు నాటిన విత్తనం భవిష్యత్తు గురించి ఆలోచించి భవిష్యత్తులో జరిగే మంచిని మర్చిపోయి చెడుని గురించి మాత్రమే ఆలోచించి నన్ను ఏమైనా పక్షులు తినేస్తాయేమో, గాలి వాన నన్ను ఎదగనివ్వవేమో ఇలా భయపడి తను ఎదగడం కాదు కదా, మొక్క కూడా మొలకెత్తకుండా అలాగే ఉండిపోయి కుళ్ళిపోయిందనమాట. ఈ కథలో సారాంశం ఏంటంటే మనం ఏదైనా సాధించాలి అనుకుంటే మనకు మనం గట్టిగా స్ట్రాంగ్గా అనుకోవాలి, సాధించాలి అనేసి. ఫ్యూచర్లో వచ్చే ఆటంకాలు అవరోధాలు అవన్నీ వస్తుంటాయండి, ఎవరికి రావు, ప్రతి ఒక్కరికి వస్తే అందరూ ఎదుర్కొని ఆ సవాళ్ళు ఎదుర్కొని నిలబడిన వాళ్ళే లైఫ్లో సక్సెస్ చూస్తారు. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే కేవలం అది ఎలా చెయ్యాలి అని ఆలోచించాలి తప్ప అది చేస్తే మనం ఎలా అవుతుందేమో, ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఇంకా ఫెయిల్ అయిపోతామేమో, మీరు చేస్తేనే కదండి ఏదో అవుతుందో లేదో తెలుస్తుంది. అవన్నీ ఆలోచిస్తే మరి ఇంకా మనం ముందుకు వెళ్ళలేము అనమాట. మనం ఏదైతే చెయ్యాలనుకుంటున్నామో అది సక్సెస్ఫుల్గా సాధించడానికి ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయేమో అని భయపడకుండా కేవలం మన ఫోకస్ అంతా మనం చేసే పని మీద ఉంటే ప్రతి మనిషి కూడా లైఫ్లో సక్సెస్ అవుతారండి. కాకపోతే కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేటుగా అవుతుంది, కానీ కష్టపడితే ఫలితం మాత్రం తప్పకుండా వస్తుంది.
రమ్య అస్సలు భయపడద్దమ్మా, భయపడడానికి ఏముంది? నీ పైన ఎవరైనా సుపీరియర్ ఆఫీసర్లు ఉంటారా? ఎవ్వరూ ఉండరు. అమ్మో టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఇంట్లో పని చేసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలనే భయం లేదు. హ్యాపీగా నీకు టైం కుదిరినప్పుడు ఇంట్లో హ్యాపీగా చూసుకో. ఈ యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ అండి. ఇంట్లో ఎవరైతే ఖాళీగా ఉంటున్నామో, ఏ పని చేయట్లేదని చాలామంది చదువుకొని కూడా చాలా గిల్ట్ ఫీల్ అవుతుంటారు, ఎలాంటి వర్క్ చేయట్లేదని. ప్రతి ఒక్కరూ స్టార్ట్ చేయొచ్చండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ చాలా మంచిది. మనం మనీ ఎర్న్ చేసుకోవాలన్నా, మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అన్నా కూడా యూట్యూబ్ చాలా మంచిదన్నమాట. ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. మీకు ఒక మొబైల్ ఉంటే చాలు. మనకి టెక్ ఛానల్స్ వాళ్ళు చాలా డీటెయిల్గా చెప్తారు, ఎలా చేయాలి ఏంటనేసి ప్రతి ఒక్కటి A to Z. యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేయాలి అన్నప్పటి నుంచి మనకి మొత్తం ఎర్నింగ్ ఎలా చేసుకోవాలి అంతవరకు కూడా ప్రతిదీ డీటెయిల్గా చెప్తారన్నమాట. వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, వీడియో ఎలా షూట్ చేయాలి, ప్రతి ఒక్కటి చెప్తారు. మీరు చక్కగా చూసి నేర్చుకొని స్టార్ట్ చేయండి. అస్సలు భయపడద్దు. ఈ వీడియో చూసిన వెంటనే మీరు ఇంకా స్టార్ట్ చేసేయాలన్నమాట. మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇంకా మంకీ అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా అయితే మనం పెయింట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే అది 3D లాగా మనకి అనిపిస్తుంది కదా, కొంచెం ఎంబోజ్ అయినట్టు ఉంటుందని నేను ఇలా ఎయిర్ క్లేని యూస్ చేసి ఇలా మంకీ షేప్లో చేసుకున్నాను అనమాట. తర్వాత ఇది నేను చేసి చాలా రోజులైంది కదా, ఆ పెయింట్ అయితే లేదు. బ్రౌన్ కలర్ పెయింట్, మిగతా వాటికైతే బ్రౌన్ కలర్ వేశాను మంకీ కోసం. ఇంకా బ్రౌన్ కలర్ లేదని ఉన్న వాటిని కొన్ని మిక్స్ చేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చేశాను, కానీ అంత కలర్ అయితే ఎగ్జాక్ట్గా రాలేదు. మరి ఏం చేస్తాం, ఉన్న వాటితోనే ఇంకా కానిచ్చేద్దామని. దీనికోసం మళ్ళీ వెళ్ళి మార్కెట్ వెళ్ళి కొనాలి ఎందుకులే అని చెప్పి ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసేస్తాను. ఇంకొక చిన్న విషయం అండి, మన ఛానల్ సబ్స్క్రైబర్ భవానీ అని, తను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 5 years పైనే అవుతుంది. పాపం చాలా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. తనకి చిన్న పాప అనమాట. చిన్న పాపతో వీడియో షూట్ చేసుకోవడం, ఎడిటింగ్ చేసుకొని అప్లోడ్ చేయడం చాలా కష్టం అండి. చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. కంటెంట్ కూడా మంచిదే పెడతారు, హౌస్ వైఫ్కి రిలేటెడ్గానే కంటెంట్ పెడతారు. నేను తన ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. ఒకసారి వీలైతే తన ఛానల్ చెక్ చేసి తన వీడియోస్ కనుక నచ్చితే తను సపోర్ట్ చేయండి. ఇంకా మన DIY అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కలర్ డార్క్ అయింది, అంటే నాకు ఎగ్జాక్ట్గా ముందు వేసిన కలర్స్ అయితే లేవు. దానికి కొంచెం క్రీమ్ కలర్లా వేసాను. ఇంకా దీని దగ్గర ఉన్నదే అడ్జస్ట్ చేశాను అనమాట. పర్లేదు, నాట్ బ్యాడ్, బాగానే వచ్చింది అనుకుంటున్నాను. చెడు అనకు, చెడు వినకు, చెడు కనకు. మన 3 monkeys అయితే రెడీ అయిపోయింది. నాకైతే ఇలా మనకి ఏవైనా మోటివేషన్గా ఉండేవి చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్. నేను చాలా మోటివేషన్ కోట్స్ కూడా ఒక ఫ్రేమ్స్ లాగా కూడా చేశాను. ఇలాంటివి మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి అనుకోండి, ఏవైనా మోటివేషన్ కోట్స్ కానీ ఏవైనా ఉంటే, ఎప్పుడైనా మనం డిమోటివేట్ అయినా లేదు అంటే నెగిటివ్ అయినా కూడా ఇలాంటివి చూసేటప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ మనం మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు అనమాట. నేను అందుకే ఏవైనా మంచిగా ఇలా నా కళ్ళ ముందు కనిపించేటట్లు ఇలా DIYs కానీ కోట్స్ కానీ పెట్టుకుంటుంటాను. ఇది మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఉదయం నేను రాగి ఇడ్లీ కోసమని పప్పు రాగులు నానబెట్టుకున్నాను కదండి. ఇప్పుడైతే నేను రవ్వ నానబెట్టుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఇడ్లీ రుబ్బే ఒక గంట ముందు అయితే నానబెట్టుకుంటాను. మరి కొంతమంది ఏంటంటే పప్పు రవ్వ ఒకేసారి నానబెట్టుకుంటారు, కానీ నేను అలా నానబెట్టుకోనమాట. ఒక గంట ముందు అయితే నానబెట్టుకుంటాను. 3/4 కప్పు మినప్పప్పు తీసుకున్నాను, 1 కప్పు అయితే రాగులు, అలాగే 2 కప్పులు రవ్వ అయితే నానబెట్టుకున్నాను అండి. నేను మిక్సీలో కనుక వేసుకుంటే 1 కప్పు రవ్వ వేసుకుంటాను. గ్రైండర్లో వేస్తాను కాబట్టి కొంచెం పప్పు ఉరుము ఎక్కువ అవుతుంది కాబట్టి 2 కప్పులు రవ్వ వేసుకున్నాను. ఈ రాగి ఇడ్లీ అనేది నేను చాలా రకాలుగా చూసి ట్రై చేశాను, కాకపోతే నాకు ఇదే బాగుంది అనిపించింది అనమాట. అందుకే మీకు ఈ రెసిపీ కూడా చూపిస్తున్నాను. ఎవరైనా రాగితో ఇడ్లీ చేయాలనుకుంటే ఇలా ట్రై చేయండి. మామూలుగా మనం ఇడ్లీలు సాఫ్ట్గా రావాలంటే నైట్ రుబ్బేసుకొని పెట్టుకొని ఉదయం వరకు ఉంచేస్తాం కదా బయట, అలా అయితే చక్కగా ఫర్మెంట్ అయ్యి ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి. కాకపోతే మా ఇంట్లో ఏంటంటే ఎక్కువగా పులిస్తే అనమాట, ఎక్కువగా పులిస్తే ఎక్కువగా నచ్చరు. అందుకని చెప్పి నేను మధ్యాహ్నం రుబ్బేసుకొని రాత్రి పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. అంటే ఒక 6-7 గంటలు బయట ఉంచుతాను. ఇంకా నాకు అది సరిపోతుంది అనమాట. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇంకా ఫర్మెంటేషన్ ఎక్కువ అయితే ఇష్టపడుతుంది, అలాంటి వాళ్ళైతే ఓవర్ నైట్ ఉంచేసుకుంటారు. మీరైతే ఎలా చేస్తారో చెప్పండి. నాకేంటంటే అలా ఉంచడం వల్ల ఆ నెక్స్ట్ డేకి బాగానే ఉంటుంది ఓవర్ నైట్ ఉంచితే. ఇంకో రోజు చూసేసరికి కొంచెం మరుసటి రోజు మనం 2 డేస్కి వేసుకుంటాం కదా, ఇంకో రోజు చూసేసరికి కొంచెం పులిసినట్టు అనిపిస్తుంది అనమాట. అందుకని నేను ఇలా చేస్తున్నాను. మీరైతే ఎలా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా ఫెస్టివల్ టైంలో అయినా, ఏదైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినా, గెస్ట్లు ఇంటికి వచ్చినా తొందరగా అయిపోయే స్వీట్ ఏదైనా ఉంది అంటే గులాబ్ జామ్ అనే చెప్తాం కదండి. గులాబ్ జామున్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఎవరు ఉండరని అనుకుంటున్నాను. మనం రెగ్యులర్గా గులాబ్ జామున్ అయితే ఎలా చేసుకుంటాం, షాప్కి వెళ్ళి ప్యాకెట్ తెచ్చుకొని గులాబ్ జామున్ అయితే చేసుకుంటాం. ఈరోజు మనం గులాబ్ జామున్ని డిఫరెంట్గా చేసుకుందాం. అది స్వీట్ పొటాటోతో అనమాట.
హెల్దీ గులాబ్ జామ్. దీనికోసం నేను స్వీట్ పొటాటోని నీట్గా వాష్ చేసి స్టీమ్ అయితే చేసుకున్నాను అండి. మనం ఏవైనా కూడా వెజిటేబుల్స్ కానీ స్వీట్ పొటాటో, స్వీట్ కార్న్ ఏవైనా ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న పోషకాలు ఎక్కువగా బయటకు పోకుండా ఉంటాయి, రుచి కూడా ఎక్కడ తగ్గకుండా ఉంటుందన్నమాట. అందుకని ఇలా స్టీమ్ చేసుకోండి. ఏదో ఒకటి ఇలా స్టీమింగ్ బౌల్ అనే కాదు, మనం నార్మల్గా మనకి ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అందులో అయినా పెట్టుకొని మనం చేసుకోవచ్చు. మా ఊరి వైపు అయితే వీటిని మేము ఎర్రదుంపలు అంటామండి. ఇప్పుడు అందరికీ అర్థం అవడం కోసం చెప్పి నేను చిలకడ దుంపలు, స్వీట్ పొటాటో ఇలా చెప్తున్నాను. మా చిన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు వీటితో బూరెలు చేసేవాళ్ళండి. మామూలుగా బూరెలకి మనం పూర్ణం పెట్టుకుంటాం కదా, పెసరపప్పు కానీ శనగపప్పు కానీ కొబ్బరి కానీ ఏదో ఒక పూర్ణం పెట్టుకుంటాం. ఆ పూర్ణం ప్లేస్లో ఇలా స్వీట్ పొటాటో బెల్లం కలిపి చేసేవాళ్ళు అనమాట. మామూలుగా బూరెలు చేసుకునేటప్పుడు మనకి సోయ ఎలా పెట్టుకుంటామో అలాగే మినపప్పు అది పెట్టుకుని బూరెలు చేసేవారు, చాలా బాగుండేవి. ఇంకా ఇప్పుడైతే ఈరోజు నేను అలాగే ఇంచుమించు గులాబ్ జామ్ చేస్తాను. ఇంకా స్వీట్ పొటాటోని మెత్తగా ఉడికించుకొని ఇలా మొత్తం మ్యాష్ చేసుకోవాలన్నమాట. ముద్దలాగా ఎక్కడ కూడా మనకి గట్టిగా లేకుండా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇందులో కొంచెం బైండింగ్ కోసం కొంచెం గోధుమ పిండి వేస్తున్నాను. ఈ రెసిపీ నేను యూట్యూబ్లో చూశానండి, మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అని అనిపించింది. ఇంకా వాళ్ళు ఏంటంటే మైదా వేశారనమాట. నేను మైదా వేయలేదు, గోధుమ పిండి వేసుకుంటున్నాను, హెల్తీగా ఉంటుందని చెప్పి. జస్ట్ ఏంటంటే అది మనకి బైండింగ్ కోసం అనమాట. మనం ఆయిల్లో వేసేటప్పుడు విడిపోకుండా ఉండడానికి కాబట్టి ఇంకా కొంచెం గోధుమ పిండి వేసుకున్నాను. మరి అంటే మనకి బాల్ అవ్వడానికి ఈజీగా ఉండేటట్టు, మరి తక్కువ వేసుకున్నా మనకి ఆయిల్లో వేసుకునేటప్పుడు విడిపోతుంది అనమాట. చూసుకొని కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకొని చేసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మనం గులాబ్ జామున్ ఎలా చుట్టుకుంటామో అలా చిన్నగా ఇలా చుట్టుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవడమే కొంచెం కళాయిలో. ఎవరైనా డీప్ ఫ్రై ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు. సేమ్ మనకి డీప్ ఫ్రై చేస్తే ఎలా ఉంటాయి అలాగే ఉంటాయి. మీ దగ్గర కనుక ఎయిర్ ఫ్రైర్ ఉంటే ఎయిర్ ఫ్రైర్లో చేసుకోండి, లేదంటే ఇలా డీప్ ఫ్రై చేసుకుని అప్పుడప్పుడు తిన్నది మాత్రం ఏం కాదులేండి. మేమేంటంటే ఎక్కువగా హౌస్ షిఫ్ట్ అవుతూ ఉంటాం అనమాట. అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి జాబ్ పరంగా అలా మారుతూ ఉంటాము. అందుకని నేనైతే అసలు ఎక్కువ థింగ్స్ అనేవి ఏవి తెచ్చుకోనండి ఊర్లో నుంచి. అక్కడే ఉంచేసాను. అవసరమైనవి మాత్రమే, ఎంత మినిమల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఈ వస్తువులు పెంచుకోవడం కూడా ఎందుకంటే భయం అనమాట. మనకి ఏంటంటే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు చాలా ఇబ్బంది అండి. ఈ సామాన్లు మనం ప్యాక్ చేయడం, సర్దుకోవడం చాలా కష్టం అని చెప్పి ఎక్కువగా వస్తువులు ఏం పెంచుకోవట్లేదు అనమాట. నెక్స్ట్ హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మేబీ నెక్స్ట్ ఇయర్ షిఫ్ట్ అవ్వచ్చు, అప్పుడు నాకు కొన్ని థింగ్స్ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఒకవేళ షిఫ్ట్ అయ్యాము అంటే ఒక 4-5 ఇయర్స్ అయితే ఈసారి ఉందాం అనుకుంటున్నాం, ఎక్కడికి చేంజ్ అవ్వకుండా. దానికైతే ఒక రీజన్ ఉందిలేండి, అది తప్పకుండా మీకు ఏదో ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ స్వీట్ పొటాటో బాల్స్ ఫ్రై చేసిన తర్వాత పాకంకి అయితే నేను పంచదార వాడకుండా బెల్లం వాడుకుంటున్నానండి. మామూలుగా మనకి గులాబ్ జామున్కి ఎలాగైతే మనం పాకం పెట్టుకుంటామో మరీ చిక్కగా కాకుండా గులాబ్ జామ్ పాకం మనందరికీ తెలిసిందే కదా. జస్ట్ పాకం ఇలా కరిగి ఇలా లైట్గా వస్తే సరిపోతుంది. షుగర్కి బదులు బెల్లం వాడుతున్నాను అనమాట. ఇంకా పాకం వచ్చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా స్వీట్ పొటాటో బాల్స్, అవి ఇందులో వేసేసాను. ఈ బాల్స్ మామూలుగా ఫ్రై చేసిన తర్వాత తిని చూసండి, చాలా బాగుంది అసలు. మనం ఇంకా ఇలా పాకం ఇష్టం లేదు గులాబ్ జామున్లా కాకుండా తినాలి అనుకునే వాళ్ళు అలా కూడా తినొచ్చు, చాలా బాగుంది. ఇంకా ఫ్రై చేసుకొని తినే సూపర్గా ఉందనమాట. ఇవేంటంటే కొంచెం బౌల్లో వేసి పక్కన పెట్టేశాను. కొద్దిసేపు పాకం పడితే బాగుంటాయి కదా. అవి కొంచెం పాకం పట్టేలోగా నేనైతే ఇంట్లో ధనియాల పొడి అయిపోయిందండి. ధనియాల పొడి కోసం ఇంకా ధనియాలు అయితే వేయించుకుంటున్నాను. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, మసాలా పొడులు ఇలాంటివన్నీ కూడా మనం చేసుకోగలిగేవి. బయట ప్యాకెట్స్లో కొనుక్కోకుండా ఇలా మనం ఇంట్లోనే చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే బయట మనం కొనుక్కుంటున్నాం అంటే అది అంత ప్యూర్ అయితే ఉండదు. ఇంకా ఏంటంటే అవి నిల్వ ఉండడానికి ఏవో కొన్ని ప్రిజర్వేటివ్స్ కూడా కలుపుతూ ఉంటారు. మనం చేయగలిగేవి వీలైనంత వరకు మనం చేసుకోవడం బెటర్ అండి. మనం చేసుకోలేనివి ఎలాగో తప్పదు, మనం కొనాల్సిందే. ఇంకా ఈ రోజు అయితే మన సబ్స్క్రైబర్స్ ఒక 3 అడిగిన వాటికైతే ఈరోజు వీడియోలో చూపించాను. ఇంకా కొంతమంది అడిగిన ఉన్న వీడియోస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా నేను నోట్ చేసుకుని పెట్టుకున్నానండి. తప్పకుండా ఫ్యూచర్ వీడియోస్లో నాకు తెలిసిన టిప్స్ తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకా ఎవరైనా ఏదైనా అడగాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, నాకు తెలిస్తే మాత్రం నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా మన స్వీట్ పొటాటో గులాబ్ జామున్ అయితే చక్కగా పాకం పట్టిందండి. ఇప్పుడు టేస్ట్ చేసి ఇది ఎలా ఉందో చెప్తాను. చాలా సాఫ్ట్గా, చూడడానికి అయితే యాజ్ ఇట్ ఈస్ గులాబ్ జామున్ లాగే ఉంది. ఇంకా తిన్న తర్వాత కూడా అసలు నిజంగా చెప్పాలంటే గులాబ్ జామున్ లాగే ఉందండి. చాలా సాఫ్ట్గా, పాకం అంతా కూడా కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగుంది. మనకి ఇంకా ఎగ్జాక్ట్గా ఇంకా గులాబ్ జామున్ అసలు ఎవరు పోల్చుకోకూడదు అంటే మనం గోధుమ పిండి వేసాం కదా, ఆ ప్లేస్లో మిల్క్ పౌడర్ ఉంటుంది కదండి, పాల పొడి, అది వేసుకొని కలుపుకున్నాం అనుకోండి ఒక 2-3 స్పూన్లు. ఇంకా ఎవ్వరు కూడా ఇది గులాబ్ జామ్ కాదు అంటే నమ్మరనమాట, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, మీ దగ్గర పాల పొడి ఉంటే పాల పొడితో ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంక ఇదండి ఈరోజు వీడియో అయితే ఎండింగ్కి వచ్చేసాము.
ఈ వీడియోలో నా ప్రొడక్టివ్ డే అంతా చూపిస్తూ మీకోసం కొన్ని మోటివేషనల్ టిప్స్ అలాగే కొన్ని రెసిపీస్ కూడా చూపించాను. ఎప్పటిలాగే మీ సపోర్ట్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇట్లు మీ శ్రావణ జ్యోతి.